ఏంటి సార్ పైకి పోతున్నారా? ఏంటి సార్? ఈసారి నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చావు కదా. వాడిని చేసుకొని రోజు చచ్చే బదులు ఒకటేసారి చావడం బెటర్. నా చావు న్యూస్ అయితే పర్లేదు, న్యూసెన్స్ కాకూడదు. ఎలా చెప్పాలి? సూసైడ్ నోట్. నా వల్ల ఇంతవరకు అందరూ సఫర్ అయిన చాలు. ఈ మెసేజ్ ఎవరికి పంపాలి? ఎవరికి పంపిన వాళ్ళకు ఇంకో ప్రాబ్లం యాడ్ అవుతుంది. నా నెంబర్కి నేనే పంపుకుంటే ఆ మెసేజ్ నాకే వస్తుంది. వాట్? ఎవరు చేస్తున్నారు? రే, ఎవర్రా నువ్వు? తమాషాగా ఉందా? రేయ్, అసలు నువ్వెవడరా? చిల్లరా? అరే ఐటమ్గా ఎక్కువ మాట్లాడావంటే నాలుగు కోస్తా. ఎవర్రా నువ్వు? నా పేరు సూర్య. నువ్వెవరు? వెన్నెలా? వెన్నెల లేదు, అమావాస్య లేదు. నీకేం కావాలి అసలు? ఆన్సర్స్. అసలు నువ్వు ఇది ఎలా చేయగలుగుతున్నావు? చూడు, నేను చచ్చే పనిలో చాలా బిజీగా ఉన్నాను. నన్ను చంపకు. చేస్తున్నావా? ఏ? హైదరాబాద్లో ఎవడని చావాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? నువ్వెలా చేస్తే నాకెందుకురా? ముందు నా నంబర్ నుంచి నాకే మెసేజ్ ఎలా చేస్తున్నావు అది చెప్పి చావు. వాట్? 9121522521. అమ్మ దీనమ్మా, దీని నెంబర్ నా నెంబర్ ఒకటేనా? హలో. ఏమే, ఎక్కడ చచ్చావు? లేదు నాన్న, ఇంకా చావలేదు. చిచి, దుర్గం చెరువు దగ్గర ఉన్నా నాన్న. చెప్పు. నానమ్మకి హార్ట్ అటాక్. త్వరగా రా. ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది? ఐసీయూలో ఏ హాస్పిటల్? మైత్రి హాస్పిటల్. వస్తున్నా నాన్న. నీకేమైనా పిచ్చా? నిన్ను అడగలమా? అడుగు. ఓకే నెంబరు ఇద్దరు ఉండొచ్చా? ఏ నెంబరు? పాన్ నెంబరా, ఆధార్ నెంబరా? ఫోన్ నెంబర్ రా. ఏం చేస్తున్నావురా? ఫోన్ చేస్తున్నా. ఎవరికి? నా నెంబర్కే. నీ నెంబర్కి నువ్వే కాల్ చేస్తున్నావా? ఎంగేజ్ వస్తుంది. అందుకని దూకేస్తావా? సార్, ఈ డబ్బులు ఏమొచ్చు సార్? మీరు చల్లగా ఉండాలి. ఆ ప్రభు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఆమెన్. ఇది పట్టుకో. ఈ విషయం ఎవరికి చెప్పుకో. వెళ్ళు. ఓకే సార్. సంథింగ్ ఇస్ రాంగ్ మా. వెన్నెల్ది నాది ఒకే నెంబర్. ఎలాగో అర్థం కావట్లేదు. ఏంటి, వెన్నెల కూడా ఫోన్ వాడుతుందా? అవునరా, అది కూడా నా నెంబర్తోనే. అంటే ఈ మబ్బులు, నక్షత్రాలు, కొబ్బరి చెట్లు, కొండలకి వేరే నెంబర్ ఉంటుందా? వెన్నెలంటే చందమామ కాదురా, అమ్మాయి. రే, ఇద్దరికి ఒకే నెంబర్ ఉండదురా పిచ్చోడా. కొంచెం నేను రావడం ఆలస్యం ఉంటే ఏం జరిగిందో తలుచుకుంటే భయం వేస్తుందిరా. అంటే ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కాపాడేసా అనుకుంటున్నా? మరి కాదా? దూకుదాం అనుకున్నా. ఈ మెసేజ్ ఎలా వచ్చిందనే కన్ఫ్యూజన్ లో అయిపోయా. ఈ అమ్మాయి ఎవరో నేను కనుక్కోవాలి. వచ్చావా? ఎలా ఉందంటే ఇప్పుడు నానమ్మకి ఐసీఐ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారమ్మా. ఇప్పుడు బానే ఉందన్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నాన్నేమి ఇప్పుడే వస్తారని కిందకి వెళ్ళారు. మేడం అవుట్ ఇటు. ఒక 6 hours అబ్జర్వేషన్లో పెట్టండి. అలాగే సార్. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే అండి.
ఏమైంది? సూసైడ్ కేసు అమ్మా, నిద్ర మాత్రం మింగేశాడు. అయ్యో ఏమైంది బాబు? లవ్ ఫెయిల్యూర్ అంటమ్మా. ఒక్క క్షణంలో ప్రాణం తీసేసుకుంటారు. ఏమంటావు? హలో, ఎంతసేపు రా లైన్లో వెయిటింగ్ పెడతారు? గంట నుంచి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఒకే నెంబర్ ఇద్దరికి ఎలా ఇస్తారు? హాయ్, ఎలా ఉన్నావు? కళ్ళు దుబ్బేయారా మీ అందరికి? క్యాజువల్గా అడిగాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సరే అడుగు. ఒకటిద్దరికి ఎలా ఇస్తావు? ఎలా ఇస్తావు? అర్థమైంది, కానీ నేను ఆ ప్రవీణ్కి బ్రేకప్ చెప్పేశాను. నువ్వేం చెప్తే అది నమ్మడానికి పప్పుగాట్లా కనిపిస్తున్నాను నేను. రాత్రి చాట్ ప్రూఫ్ ఉంది నా దగ్గర. అది కాదు సూర్య. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే సోషల్ మీడియాలో పెంట పెంట చేస్తాను. సారీ. ఎప్పుడు జీతం ఏంటి? ఏం లేదు చెప్పడానికి. ఆ? దీనికేమైందిరా? ఏమవుద్ది, నువ్వు ఆ కస్టమర్ కేర్ తిడుతుంటే దాన్ని అనుకుని వెళ్ళిపోయింది. ఓ. అయినా ఆడపిల్లలు ఐస్ క్రీమ్ అంటారా, స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. ప్రతిదానికి హట్ అయిపోతారు. ఇది బాగానే ఉందిగా. నాకంత ఇంట్రెస్ట్ లేదు, దోలా లేదు. అయినా నాకు వెన్నెలకి ఒకటే నెంబర్ ఎలా ఉందని నేను కంగారు పడుతుంటే నువ్వేంట్రా? రే, ఇంకా నువ్వు మ్యాటర్ వదలదా? కాదురా, అసలు ఎలా పాసిబుల్ అని. ఆడిన అప్పజని మా బావ ఒకన్నాడు రా. ప్యాక్ ఆడుకోవడానికి ఎవరు లేకపోతే ఇద్దరు ముక్కలు ఆడేసుకుని అటు ఇటు ఆడేసుకుంటుంటాడు. అంటే నా మెసేజ్లు నేనే పెట్టుకుంటున్నా అంటావా? మరి కాదా? ఆ అమ్మాయికి పేరేం పెట్టావు? నేను పెట్లా, ఆ అమ్మాయి చెప్పింది, వెన్నెల. బాగా పెట్టావు. హాయ్ వెన్నెల, విల్ యూ కమ్ ఫర్ ఎ డేట్? డేట్ అని ఎందుకు పెట్టావురా? అమ్మాయి ఫీల్ అవుతుంది కదా. హో, ఇప్పుడు రిప్లై ఇవ్వకపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా. రిప్లై ఏం పెట్టను? రేయ్, ఫీలింగ్స్ తోడుకోద్దుమా, బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేస్తా. నైట్ నువ్వు దూకే పొద్దున నన్ను తోసే. ఆయన నైట్ కిందకి వెళ్ళావు? కిందకి కాదు పైకి. అదే పైకి ఎందుకు వెళ్ళావు? దూకుదామని వెళ్ళా. అది మ్యాటర్. ఫుల్ గా తాగేసి నీకు నువ్వే మెసేజ్ చేసుకుని ఉంటావు. పగలు సూర్య, నైట్ వెనెల రెండు నువ్వే. ఒకవేళ అమ్మాయి ఉందనుకో, ఈ పాటికి రిప్లై ఇచ్చేదిగా. నాకు చెప్పు దొబ్బిందంటావా? మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ముందు బాస్ దగ్గరికి వెళ్దాం, కాన్ఫరెన్స్ హాల్లో వెయిటింగ్. చెప్పానుగా ఒక్క అదొక కూడా టైంకి రాడని. బాస్ గారు కూడా రాలే. లైట్లు ఆపేసుకుని చీకట్లు ఏం చేస్తున్నారు బాస్? మళ్ళీ రావనుకున్నాను. రాత్రి మీరు ఫోన్ చేసి సారీ చెప్పినట్టు కళ్ళు వచ్చింది సార్, అందుకే వచ్చా. మీరు కానివ్వండి సార్. ఎన్నో పేజు? అమ్మో, 261. సో మనం గేమ్ షోస్, డాన్స్ షోస్, కామెడీ షోసే కాకుండా కొత్త కాన్సెప్ట్స్ ఏదైనా వస్తే తప్ప మన ఛానల్ టీఆర్పీలు పెరగవు. సో వి ఆల్ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఓకే, అప్పుడే మన ఛానల్ రైవల్స్ ని బీట్ చేయగలం. రే, వచ్చిందా? తలగొట్టుకుంటున్నావు ఏంటి? ఓ, నువ్వు లేచి చెప్పు కాన్సెప్ట్. సార్, నా దగ్గర కొత్త కాన్సెప్ట్ ఉంది సార్. ఈ మధ్య కాఫీ షాప్స్ లో, పార్క్స్ లో, మెట్రో లిఫ్ట్స్ లో, సినిమా హాల్లో యూత్ పబ్లిక్ గా రొమాన్స్ చేసుకున్నారు సార్. కొందరైతే డే టైమ్ లో ఆళ్లే కళ్ళు మూసేసుకుని అరే చీకటైపోయిందే ఎవరో చూడలేదు కదా అని పులిహార కలుపుతున్నారు సార్. ఇవన్నీ మనం సీక్రెట్ గా షూట్ చేసి ఒక 2 hours ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తే మన టీఆర్పీ ఒక రేంజ్ లో ఉంటుంది సార్. జనాలకు స్పేస్ ఇవ్వకూడదు సార్. ప్రోగ్రామ్ పేరేం పెడదాం? పులిహార ద యూత్ మిక్స్ కొట్టండి. ఇందాకేదో ఇవ్వకూడదన్నావు. స్పేస్ సార్, ద స్పేస్. ఒకసారి ట్రా. హక్ చేసుకుంటేమో మొహం కట్టుకోలేదు. చెప్పండి సార్. మీ రచనలే చదవండి. చల్లగా లేస్తుంది. ఏం లేస్తుంది? ఏం లేగట్లేదు సార్. అంటే గాలి కొంచెం స్పేస్ ఇవ్వాలి సార్. చల్లగాలి వేస్తుంది అనబోయి తర్వాత చదువు. నిప్పులు కొలిమి లవడ. ఆపే. వద్దు. నిప్పుల కొలిమిల వడగాల్పులు. స్పేస్ ఇచ్చావా? లేదు సార్. నెక్స్ట్. వద్దు సార్, పర్లేదు సార్. పర్లేదు కానీ కుంతలంజ. కుంతాలం జలపాతంలో శవం అలా అయి ఉంటుంది సార్. జనాలకి స్పేస్ ఇవ్వడం గురించి మానేసి ముందు నువ్వు రాసే రచనలో స్పేస్ ఇవ్వు. జీతాలు మాత్రం నెలాఖరికి ఖచ్చితంగా కావాలి. రిప్లై రాలేదేంట్రా? మంచి కాన్సెప్ట్ ఇస్తే అది రాదని చెప్పాను కదా. ఓకే, నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదురా. రే, ఎన్నిసార్లు చెప్పాలి? అది రాదు, దాన్ని వదిలే. ఒకవేళ వస్తే మనకి టీఆర్పీస్ వస్తాయా? ఎందుకు వస్తారా? వస్తే నన్ను చెప్పు తీసుకొట్టు. ఒకవేళ నిజంగా వచ్చినానుకో వీళ్ళందరికీ గుడ్డు గించేస్తాను. చెప్పుతున్నాడు పట్టుకుని. సారీ సార్. హారా, బాస్కి నేను లేకపోతే అసలు పనే చేయలేడు. అమ్మా, నాకు చిన్న డౌట్. చెప్పు. పెళ్లి చేసుకుంటే నేనైపోతా అంటావా? ఛాన్సే లేదు, వాడైపోతాడు. సరే గాని కిందకి వెళ్దాం పదా. హాయ్ వెన్నెల, విల్ యూ కమ్ ఫర్ డేట్? ఆ లోపు ప్రతి ఒక్కరూ కనీసం 2 ideas తోనే ముందుకు రావాలి.
సూర్య మెసేజ్ వచ్చింది సార్. మళ్ళీ వచ్చింది సార్. ఏంట్రా ఆ ఢిల్లీ నిన్ను రమ్మంటాడా? స్కూల్ అనుకుంటారా ఇది? Get out! రేయ్ ప్రసాద్ ఎక్కడా? ఇది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. రే ముళ్ళపంది బా ఒళ్ళు బలిసిందిరా నీకు. నన్ను డేట్కి పిలుస్తావా గాలదవా? హే పెడత మొహం, అది నేను పంపలేదే, మా ఫ్రెండ్ పంపాడు. ఓహో అదే నేను డేట్కి వేస్తానంటే నేనే పంపే అనేవాడివి కదా. నీలాంటి క్రాక్తో ఎవరి డేట్కి వస్తాడే? రే సేమియా మొహం, మా వీధిలో నాకున్న ఫాలోయింగ్ తెలుసా నీకు? ఏంటి కుక్కలేనా? తెలుసు. రే గాడిదా, మళ్ళీ ఇలాంటి పిచ్చి మెసేజ్ చేసావంటే పోలీసులు కంప్లైంట్ ఇస్తా. ఇవ్వవే, గుర్తుందా? నీది నాది ఒకటే నెంబరు. పోలీసులు ఎవడ అడ్రస్కి వెళ్తాడో నేను చూస్తా. అసలు మెసేజ్ ఎలా చేస్తున్నావురా నా నంబర్ నుంచి? అదే నేను అడుగుతున్నా, నా నెంబర్ నుంచి నాకే మెసేజ్ ఎలా చేస్తున్నావే దయ్యం? ఇంకొకసారి మెసేజ్ చేసావంటే నీ ఇంటికి వచ్చి మరీ తంతా. నువ్వు తంతావనే కన్నాడే మా బాబు నన్ను. జస్ట్ షట్ అప్. రే తపాలా ముఖం, ఈ జన్మలో మరి నీకు రిప్లై ఇవ్వను. హే ప్లీజ్ 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 రిప్లై ఇవ్వా. నాకు బూతుల ఫ్లో ఆగట్లేదే. దా కొట్టేసుకుందాం దా. అయితే యాసిడ్ నోట్లో పోసుకోరా, దెబ్బకు చచ్చూరుకుంటావు. హే థ్యాంక్ యూ ఫర్ అడ్వైస్. పోవే. రే చెప్తున్నా, ఇంక పైన నేను నీకు మెసేజ్ చేసి కెలకను, అమ్మయ్యా నువ్వు నన్ను థ్యాంక్స్. కెలకకు. కాల్ డ్రాపింగ్స్, క్రాస్ కనెక్షన్స్, అసలు ఈ కన్ఫ్యూజన్స్ ఏంటండి? సర్వీస్ ఇవన్నీ ప్రొవైడర్స్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అని అంటారా? నో 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 నో, ఇది నెట్వర్క్ ప్రాబ్లం కాదు. 5 years బ్యాక్ 2014లో ఇలాగే జరిగింది. ఇలాగే కన్ఫ్యూజన్ ఉన్నదన్నమాట. సార్ ఇలా జరగడాన్ని ఏమంటారు? దీన్ని సోలార్ ఫ్లేర్ ఎఫెక్ట్ అంటారు. అప్పుడప్పుడు ఇంట్లో సడన్ గా వోల్టేజ్ హై అయినప్పుడు లైట్లు బ్రైట్ అయిపోతాయి కదా, అలాగే ఒక్కొక్కసారి సూర్యుడు కూడా బ్రైట్ అవుతూ ఉంటాడు. అప్పుడు జనరేట్ అయ్యేవే సోలార్ ఫ్లేర్స్ అంటారు. అవి అట్మాస్ఫియర్ లో మన షార్ట్ వేవ్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. అందువల్ల రేడియో ట్రాన్స్మిషన్స్, టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ ఇవన్నీ డిస్టర్బ్ అయి ఇలాంటి కన్ఫ్యూజన్స్ వస్తాయి. సార్ నాదో డౌట్. అంటే మీరు దీనివల్ల కాల్స్, మెసేజెస్, క్రాస్ కనెక్షన్ గురించి చెప్తున్నారు, కానీ ఒకటే నెంబర్తో ఇద్దరు మాట్లాడుకునే అవకాశం ఉంటుందా? అదేలా? నంబర్ సర్వీస్ ప్రొవైడర్సే కదా ఇచ్చేది. వాళ్ళని అడిగాను సార్, వాళ్ళకి ఏం తెలియదు అంటున్నారు. బహుశా వాళ్ళు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే సోలార్ ఫ్లేర్ వల్ల 2 ఫ్రీక్వెన్సీస్ మిస్ మ్యాచ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనామలీ వల్ల ఒకే నంబర్తో ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునే అవకాశం ఉంది. బట్ దాట్స్ అ వెరీ 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 రేర్ కేస్. సార్ ఇది సైన్స్ అంటారా లేదంటే ఏదైనా సూపర్ న్యాచురల్ పవరా? ప్రపంచంలో ఇప్పటి వరకు డెవలప్ అయిన సైన్స్ ఒక క్యాండిల్ లైట్ చుట్టూ ఉండే వెలుగంత మాత్రమే. ఆ కాంతి వెనుకుండే అనంతమైన చీకట్లో మనం తెలుసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి. చూద్దాం ఏది ఎంతవరకు తెలుసుకోగలము.